నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఒంగోలు గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బీసీసీఎల్ నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు భారీగా హాజరై చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండించారు. నిన్ను ఏ విధంగా అనుకుంటున్నారు? ఇప్పటి వరకన్నా కొత్త గొప్ప సానుభూతుంది, ఏదో పథకాలు వరగబడుతున్నావు కదా అని. ఇప్పుడు అటువంటివి కూడా ఏమీ లేకుండా నువ్వు తుడుచుకుపోయే పరిస్థితికి వచ్చావు. అది నువ్వు తెలుసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇకపోతే 2-3 రోజుల్లో బాబు గారు విడుదల చేస్తారు. ఇకపోతే రోజా, ఇక ఆవిడ గురించి చెప్పక్కర్లా. మురికాలు ఒకటే, ఆవిడ నోరు ఒకటే. డ్రైనేజ్ మనం శుభ్రం చేసుకోకపోతే ఎలా ఉంటుందో ఆవిడ నోరు కూడా అదే విధంగా పాడైపోయింది. దొంగతనం చేశారు కాబట్టి అందరూ దొంగలాగా గురించాలి. ఇది వాళ్ళ కాన్సెప్ట్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని చెప్పినా, ఎన్ని చేసినా, ఎన్ని అవాంఛనీయ సంఘటన జరిగినా, ఎన్ని ప్రమాదాలు వచ్చినా, ఎన్ని వ్యక్తులు వచ్చినా, ఎన్ని రిస్క్ వచ్చినా గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడికి బీసీలు ఎన్నిమంటే ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలు ఎదురడానికి సిద్ధంగా ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో రాజ్యాంగం చేశారు. రాజ్యాంగం వీళ్ళ పనిచేయదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఈ వైసీపీలో పనిచేయదు. ఎందుకంటే వాళ్ళు రాజారెడ్డి రాసిన రాజ్యాంగాన్ని పరిపాలిస్తారు. తర్వాత పనిచేయాలంటే ఎలా చేస్తారు అంటే నీలాగా 50 రూపాయలు దాన్ని 200 రూపాయలు మందు అమ్ముకొని వెళ్ళాలా? రోడ్లు పోయాలా? కరెంట్ ఇవ్వాలా? అనేక రకాల అభివృద్ధి ఎలా చేస్తారు? ప్రతి పనికి కూడా బిల్లు కావాలి. ప్రతి పనికి పని చేయాలన్నప్పుడు అసలు పని ఎలా చేస్తారు? అసలు ఈ రకంగా బేల్చుంటే రాజ్యాంగం ఎక్కడుంది? రాజ్యాంగం ఎలా పనిచేస్తుంది? రాజ్యాంగాన్ని నువ్వు బెదిరిస్తుంటే ఇక పరిపాలన ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ నిన్ను అడుగుతున్నావు. అంటే పరిపాలన చేయొద్దు. ఎన్ని సంవత్సరాలైనా మీ అందరిని కూడా మీ యొక్క శాసనసభ్యులకు మరి కనపడటం లేదా, వినపడటం లేదా అని అడుగుతున్నావు. ఈ రోజు నువ్వు జైల్లో పెట్టింది ఒక ప్రపంచ మేధావిని, ఒక చరిత్ర సృష్టించగలిగినట్టు వ్యక్తిని పెట్టావు. కొన్ని లక్షల మంది విద్యార్థుల భారీ భవిష్యత్తులు కూడా జైల్లో పెట్టారు. అది మర్చిపోకు. నువ్వేదో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టానని చెప్పి ఒక పైశాచిగా నువ్వు, నీ మంత్రులు, నీ శాసనసభ్యులు సమర్పణించావు. గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి కబడ్దార్ హెచ్చరిస్తున్నావు. సోదరులు, నియోజకవర్గ ఇన్ఛార్జి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు సోదరులు దామచల జనార్దన్ రావు గారు, సోదరులారా, ఒక దుర్మార్గమైన అంకానికి తెరలేపినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దాని అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత దుర్మార్గం జరుగుతుందంటే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలని ఒకే ఒక సంకల్పం తప్ప మరొకటి లేదు. ఈ కేసు కనుక ఈ స్కిల్ డెవలప్మెంట్ పొందుకోవడానండి, ఏ పేర్లు పెట్టుకున్న వాళ్ళు కారణం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి. నేను జైలుకి పోయి వచ్చాను, నాలాగే అందరూ జైలుకి వెళ్ళాలనేది ఒక సంకల్పం. నేను గుండె, నాకు బోడిగుండె ఉంది, మిగతా వాళ్ళ తల్లని కూడా బోడిగుండు కావాలి. కాబట్టి అక్రమంగా, అరాచకంగా, ఎటువంటి బేస్ లేకుండా, ఎవిడెన్స్ లేకుండా ఈ కేసును ఒకటి పెట్టేసి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైలు వేసిన సందర్భం. వాళ్ళు ఏం చెబుతున్నారంటే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో 330 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా?
370 కోట్లు, 40 కోట్లు జిఎస్టీ కింద పోతే 330 కోట్లు మొత్తం అవినీతి జరిగింది. షెల్ కంపెనీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు చేరింది. ఏ షెల్ కంపెనీకి వెళ్ళి ఏ షెల్ కంపెనీ నుండి చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిందో ఆ లింక్ ఈ రోజు కూడా చెప్పటలా. అసెంబ్లీలో మాట్లాడుతున్నారు షెల్ కంపెనీకి పోయింది. ఒక్క బుద్ధున్నవాడు, మైండ్ ఉన్నవాడు, నడి మీద తల ఉన్నవాడు ఒక్క ఎదవ కూడా ఈ షెల్ కంపెనీకి పోయింది. ఈ షెల్ కంపెనీ నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారి బినామీలకు పోయిందని చెప్పే దమ్ము ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పెంచుకోవాలి. మన వాళ్ళ మీద కూడా 307 పెట్టింది కూడా పొద్దున్న బెయిల్ వచ్చింది. అందరూ కూడా వాళ్ళ కాలబడితే ఈవినింగ్ అవుతుంది, లేకపోతే సోమవారం మన వాళ్ళంతా కూడా బయటకు వస్తారు. దానికి కూడా అది కూడా అక్రమ కేసు పెట్టారు. కావాలని చెప్పేసి పెట్టి వాళ్ళందరినీ కూడా షరతులు లాగిన దాని మీద అటెంప్ట్ ముద్ర పెట్టి దాని మీద ఈరోజు మన వాళ్ళ కూడా 8 రోజులు లోపల ఉండాల్సి వచ్చే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడికి పోవు. నేను చెప్తానే ఉన్నా, రేపు అనేది ఉంటుంది. దానికి ఏం చేయాలనేది కూడా మేము కూడా చూస్తాం. ఇంటి నుండి ఏదో కొంతమంది లోపల వేసిన ఆనందం పరచుగా రేపు అనేది వచ్చిన రోజు ఇది ఏం చేశారో అదే పద్ధతిలో ఇదే పోలీసు వాళ్ళ చేత కూడా జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. పోలీసు వాళ్ళు కూడా అత్యుత్సాహం చూపించేసి చిన్న ఇంజూరీ లేదు. ఏదైనా అటెంప్ట్ మాత్రం పెట్టాలి అంటే ఏదైనా దెబ్బ ఉండాలి, రిమ్స్కి తీసుకెళ్ళాలి, ఎఫ్ఐఆర్ అవ్వాలి. అక్కడ ఉండే ఫస్ట్ ఎయిడ్ని బట్టి డాక్టర్ ఇచ్చేదాన్ని బట్టి నిజంగానే ఒక మద్దతు చేయాలనే ఆలోచనతో చేశారని చెప్పి దాన్ని ఉన్నప్పుడు 3 లక్షలు పెడతారు. అంతేకాడితే వీళ్ళకి అధికారం ఉందని పైన ఒత్తిళ్ళు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 3 లక్షలు పెట్టి మీ కుటుంబాలను బాధ పెట్టినందుకు వాళ్ళు కూడా అనుభవించి తీరుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటివన్నీ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. మనం కూడా అందరం కూడా ధైర్యంగా మన నాయకులు బయటకు వచ్చే వరకు మనం ఇటువంటి కార్యక్రమాలు కూడా మనం చేసుకోవాలి. ఏదైనా కూడా అందరం కలిసికట్టుగా మనం పనిచేసుకొని ఈ రోజుండే పరిస్థితులు, రాష్ట్రంలో ఉండే పరిస్థితులు కూడా మనం కూడా అందరం కూడా తెలుసుకునే విధంగా మనం ముందుకు. మాజీ మంత్రి వర్యులు క్రీస్తు శిష్యులు దామచల్ల ఆంజనేయులు 16వ వర్ధంతి కార్యక్రమం ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ హాజరై ఆంజనేయులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఆ పట్టుకో లండన్ అలా ఇది వల్ల 10 మందికి ఉపయోగపడుతుందా అది ఆలోచించే పరిస్థితులు కూడా ఈరోజు ఆలోచించకుండా రాజకీయాల్లో కూడా స్వార్థాలు పెరగటం ఇవన్నీ కూడా దానివల్ల ఎంతోమంది ప్రజలు కూడా ఇబ్బందులు పడటం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇది మంచి సంస్కృతి కాదు, మంచి పద్ధతులు కూడా కాదు. అయినా ఆ రోజు ఉండే పద్ధతులు ఆ రోజు ఎప్పుడు కూడా ఒక తపంతో పనిచేసేవాళ్ళు. ఎందుకంటే మా తాతయ్య గారిని మేము చూసాం. ఆయన ఏ టైంలో ఉన్నా కూడా ఏం చేయాలి, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది అని ఎప్పుడు తపంతో ఉండేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా దగ్గర 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఏం చేస్తే బాగుంటుంది, రాష్ట్రానికి రేపు ఏం రాబోతుంది, టెక్నాలజీ వైజ్ కానీ ఏదైనా కూడా మనం అంత చూపుతోటి ఆయన పనిచేసే ఒక విజన్ ఉండే నాయకుడు. అలాంటి అతన్ని తీసుకెళ్ళి వాళ్ళు జైల్లో పెట్టి ఈరోజు ఎంతోమంది బాధపడే పద్ధతుల్లో తీసుకొచ్చారంటే మనం ఎక్కడున్నాము, ఏం జరుగుతుంది మనకనేది కూడా మనందరం కూడా ఆలోచించుకోవాలి. ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మంచి చెడు ఆలోచించుకొని ఈరోజు ఎన్నో కుటుంబాలు బాగుపడుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యం వల్ల. ఏ రోజు కూడా
ఈ జగన్ రెడ్డి వచ్చి 4.5 సంవత్సరం అయితే ఏదో అకౌంట్లో డబ్బులు వేస్తున్నారని చెప్పాడు, కానీ రేపు అన్ని లెక్కలు జరిగిస్తే ఎంత దోచుకున్నాడో ఏం చేశాడో మొత్తం కూడా అన్నీ కూడా బయటకు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనించి దానికి ఏది మంచి ఏది చెడు అనేది కూడా ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా ఆలోచించుకొని రేపు రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు మళ్ళా వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. లేకపోతే మాత్రం కేసులు పెడుతుంటారు, వాళ్ళకి ఏది నచ్చితే అది చేస్తారు. పొలం నచ్చిందంటే పొలం కూడా సంతకాలు పెట్టుకొని వాళ్ళు దౌర్జన్యం చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి అవసరమైతే చంపుతారు. అలాంటి పరిస్థితులు వస్తాయి. ప్రశాంతత అనేది లేకుండా రాష్ట్రంలో ఉంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కేసు పెడితే దాన్ని వీళ్ళు పోలీసులు 307 పెడతారు. ఎవరు ఇక్కడ ఉండాయని చెప్పాడో పైనుంచి ఒత్తుల్లో వీళ్ళకి ఆనందం, ఏదో జైలుకి వెళ్ళి పంపిస్తే ఏదో పెద్ద ఆనందపడుతున్నారు. జైలుకి పోయి 4 రోజులు మనిషిని ఇబ్బంది పెట్టడం వల్ల నీకు ఒరిగేది ఏమి ఉండదు. పోయినసారి కార్పొరేషన్ వచ్చినప్పుడు కూడా అదే పనులు చేశారు, ఇప్పుడు అదే పని చేశారు. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ చిన్నపిల్లలు అంతా కూడా బాధపడి ఇట్లాంటి పిచ్చి పనులు చేసి నిజంగా చేసుంటే పెట్టుకోవాలి. లేకుండా అక్రమంగా పెట్టేసి నువ్వేదో ఆనందపడ్డంత మాత్రాన ఏం జరగదు. రేపు ఆల్రెడీ ఇవాళ బెయిల్ వచ్చేసింది. రేపు కలబడితే ఇవాళ వదులుతారు, లేకపోతే సోమవారం వదులుతారు. తప్పకుండా వాళ్ళ కుటుంబాలందరినీ కూడా నిన్న పోయి అందరినీ పలకరించాం. వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకుంటాం. వాళ్ళకు కూడా వచ్చిన తర్వాత వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పిస్తాం. పార్టీలో ఎంతోమంది కేసులు పెట్టారు, అవి కూడా ఏం చేయాలనేది కూడా లీగల్గానే మేము కూడా ప్రొసీడ్ అవుతాం. పోలీసు వ్యవస్థ కూడా ఆలోచించుకొని ఒక నిర్ణయాలు తీసుకోవాలి. ఇదే రేపు గవర్నమెంట్ మారిన తర్వాత వీళ్ళే ఎక్కడొక్కడ పోస్టింగ్స్లో ఉంటారు, కానీ అది మంచిది కాదు. వాళ్ళ మీద కూడా మేము ఆలోచిస్తున్నాం ప్రైవేట్ కేసు వేయటమా, ఎందుకంటే ఇంజూర్డ్ అవ్వకుండా కావాలని 3 పెట్టి ఇంతమందిని ఇబ్బంది పెట్టినందుకు దాని మీద ప్రైవేట్ కేసు కూడా వేస్తాం. ప్రైవేట్ కేసు వేసి వాళ్ళ మీద కూడా చట్టపరంగానే మేము కూడా చర్య తీసుకుంటాం. చదువుకి పేదరికం అడ్డు కాకూడదని, విద్యతోనే అభివృద్ధి సాధ్యమని విద్యార్థులు విద్య పట్ల ఇష్టం ఏర్పరచుకొని తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని ప్రముఖ వైద్యులు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ చేపల శాంతకుమారి, డాక్టర్ చేపల వంశీకృష్ణ పేర్కొన్నారు. శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఒంగోలు పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్లో విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బంక లక్ష్మీ ప్రసన్న అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా డాక్టర్ చేపల శాంతకుమారి, డాక్టర్ వంశీకృష్ణ పాల్గొని ప్రసంగించారు. కొత్తపట్నం, పల్లిపాలెం, ఒంగోలు ప్రభుత్వ పాఠశాలల్లో గత కొన్నేళ్లుగా విద్యార్థులకు విద్యకు ఉపయోగపడే విధంగా ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇందులో భాగంగా ఒంగోలు పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. విద్యార్థులకు హెల్త్ కార్డులు పంపిణీ చేస్తామని, మా శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు, సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లా మధు తదితరులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించగా విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు జీవుడు. అయాల దొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోటే ఆయాసమెందుడేరా తమ్ముడు. ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, 3వ తరముల దాకా వరస చేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు. నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవా. ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు.
చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి. మన ఇంటికే వస్తుంది. అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే. ఇంకా ముద్దుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే, మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు శానా ఇస్తాడు. అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం. అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే నమ్మకమైన స్థిరాస్తి. బ్రష్ చేసుకొని పలికెళ్ళి సౌండ్ వస్తుంది కదా, అలిగే ఉంది కదా, అప్పుడు మీకు అలాగే మాకు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడు నిద్ర చేస్తాం కాబట్టి అప్పుడు మనం చదువుకుంటే చదివినవి కూడా మైండ్ వస్తాయి, మైండ్లో అట్లాగే ఉండిపోతాయి. నువ్వు తర్వాత ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు రాసిన చదివినవి కూడా గుర్తొస్తాయి. అందుకని చెప్పండి ఇది మనం లేచి చదువుకుని అలవాటు అన్నమాట. సో అప్పుడు మా అన్నయ్య అమ్మ నాన్న పనికి వెళ్ళినప్పుడు నేను లేచి చదువుకునేవాడిని. ఒకరోజు అట్లాగే చదువుకుంటూ ఉన్నాను, వాళ్ళు నా పడుకున్నాను, అందరికీ మా బ్రదర్ వాళ్ళు లేచి రెడీ అవుతా ఉన్నారు. సరే కలర్ పోయినామని చెప్పని లేచి నేను కూడా దేవుని ముట్టికి చదువుకుంటా ఉన్నాను. మా అన్నయ్య వచ్చి ఏదైనా అప్పుడే లేచేవని అడిగాడు. అవునన్నా కలర్ పోయింది కదా, మీ పనికి వెళ్తాం కదా అని. నా తలుపులో వేసి కదా మీ సినిమాకి వచ్చేవరా, ఇంకా కలర్ లేదని చెప్పాడు. సో ఇది అబ్దుల్ కలాం కూడా మాట అంటూ ఉంటారు, డ్రీమ్ అనేది మనం కళ్ళలో కనేది కాదు, మనల్ని నేరులో కనేది కాదు, మనం నేరులో పోయిన చూసేదని చెప్పాను, చేసేదని చెప్పండి. సో నాకు ప్రాబ్లం ఉంది, కలంగా చెప్పింది. నేను డాక్టర్ అవ్వాలనే ఒక డ్రీమ్ కళ నన్ను నిద్రపోలేదు. ఎప్పుడు ఏ సమయంలో ఇచ్చినా కానీ లేచి చదువుకునేలా చేసింది అనమాట. అలా చదువుకున్నాను కాబట్టి ఈరోజు నేను ఇట్లా మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతా ఉన్నాను. కాబట్టి మరి నేను స్టూడెంట్స్ మీ చెప్పేది కూడాను అది మీరు మీ డ్రీమ్ని మీ గోల్ని ఫిక్స్ చేసుకోండి, దాన్ని వెంటపడండి. 6 అయినా కానీ మీకు వల్ల కాబట్టి ఇప్పుడు సొసైటీలో చాలా మంది ఉన్నారు బాగా చదువుకున్న వాళ్ళు. అలాగే మన జనరేషన్ అనేది ఇంప్రూవ్ అవుతా ఉంటుంది అనమాట. అంటే ఒక లేడీ వర్క్ చేస్తే వర్కింగ్ గర్ల్ అయితే వాళ్ళ పేరెంట్స్ ని చూసుకోగలరు, అలాగే వాళ్ళ అత్తమామల్ని కానీ వాళ్ళ పిల్లల్ని కానీ అట్లా 3 జనరేషన్స్ అనేది 3 ఇళ్ళు మనకు బాగుపడతాయి అన్నమాట. అందుకని మీరు బాగా చదువుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళ స్కూల్లో చెప్పుకుంటా పిల్లల్ని మంచిగా చూసుకుంటున్నారంటే ఇలా డిసిప్లైన్ గా ఉంటున్నారు. అందుకే మీరు కూడా చదువుకోండి. మేడం గారు చెప్పినట్టు మీరు ఇంకా మీ పిల్లల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ ని బాగా చక్కబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి మేడం గారు థ్యాంక్ యూ మేడం గారు. అలానే మనకి ఈ రోజు మన గెస్ట్ గా వచ్చిన పట్టణ అభివృద్ధి కమిటీ చైర్మన్ గారైన మారెళ్ళ సుబ్బారావు గారు. చదువులు వాడాడు ఉండే పిల్లలు ఈ కాలంలో తక్కువ. మీరు ఇంటికి వంట పనిలో తల్లికి సహకరిస్తున్నందుకు మీరు మంచి విద్యార్థులుగా ఉన్నారని వంశీకృష్ణ గారు మీతో మాట్లాడిస్తున్నప్పుడు నాకు అర్థమైంది. చదువుకి పేదరికం అడ్డు కాకూడదని ఎంతో కష్టపడి పేదరికం ఉన్న చదువుకొని ఈ డాక్టర్ స్థాయికి వచ్చిన డాక్టర్ వంశీకృష్ణ గారు, శాంతకుమారి దంపతులు ఆదర్శనీయులు. వారు ఉమ్మడి నగరంలో గుంటూరు రోడ్లో టీడీపీ ఆఫీసు వెనక శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి 10 మంది సార్ అంటే ఒక హాస్పిటల్లో పెట్టుకున్నారంటే అది నిజంగా ఎంతో సార్ చెప్పినట్టు ఒక బిజినెస్ పరంగా ఆలోచించకుండా సేవ ఎవరికి సహాయం చేయాలి, లేని వారికి సహాయం చేయాలి. అందులో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి బుక్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరి డాక్టర్ గారు బుక్స్ అయితే హెల్త్ కార్డ్స్ మీకు చాలా ఉపయోగించుకోండి. మరి మళ్ళీ ఇంకోసారి థ్యాంక్స్ చెప్తున్నాను సార్కి. గారు వాళ్ళు గతంలో చిన్నప్పుడు డాక్టర్ గారు కొత్తపట్నం దగ్గర పల్లెపాలెంలో పుట్టి పెరిగారు. ఆయన గవర్నమెంట్ పాఠశాలలోనే చదవడం, అక్కడ జరిగిన ఆయన చిన్నప్పుడు గత దీంట్లో ఏమైతే ఇబ్బందులు పడ్డారో అట్లాగా ప్రభుత్వ పాఠశాల
జిల్లాలో ఉన్న విద్యార్థులు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఏదన్నా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కొన్ని ఎంపిక చేసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తా ఇట్లాంటి నోట్ పుస్తకాలు లేకపోతే హెల్త్ కార్డులు రకరకాల ఆయన కార్యక్రమాలు ఆయన డాక్టర్ గారు ఒక 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఆయనకి దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో బొమ్మరిల్లు అనాథ పిల్లల ఆశ్రమంలో మట్టిపాటి జాన్ బాషా కుమార్తె చిన్నారి మెహనూర్ సానా మొదటి పుట్టినరోజు సందర్భంగా అనాథ పిల్లల మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం పిల్లలకు నూతన వస్త్రాలు, పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు, జడా శ్రీనివాసరావు, నత్తల శ్రీనివాసరావు, బొమ్మరిల్లు నిర్వాహకులు కాసిం కూడా కొంతమంది పిల్లలకి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. మన జాన్ బాషా గారు ఈ విధంగా పేద పిల్లలు, అనాథ పిల్లల సమక్షంలో పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషం. మేము కూడా మా దోస్తీ ఫౌండేషన్ ద్వారా గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ విధంగా దోస్తీ ఫౌండేషన్ తరఫున చేస్తే బాగుంటుందని చెప్పి మా దగ్గరకు వచ్చారు. అలాగనే ఇలాంటి ఈదికి వారి కుటుంబానికి అన్ని విధాలుగా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము గత 10 సంవత్సరాలు దోస్తీ ఫౌండేషన్ పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. చాలామంది సేవ చేయాలని మనసులో ఉంటుంది, కానీ ఈ విధంగా ఎలా చేయాలో అర్థం కాక వాళ్ళు కొంతమంది రాలేకపోతూ ఉంటారు, చేయలేకపోతే లేని పరిస్థితి. ఎవరైనా చేయదలుచుకుంటే మా దోస్తీ ఫౌండేషన్ ద్వారా చేయడానికి మేము ముందుంటాము. మా సహకారం ఎప్పుడు ఉంటుంది. మా దోస్తీ ఫౌండేషన్ టీం తరఫున ఎప్పుడు కూడా మేము సహాయ సహకారం అందిస్తాం. అలాగనే ఈ బొమ్మరిల్లు నిర్వాహకులు కాసిం గారు, రాజ్యలక్ష్మి గారు వాళ్ళ సొంత పిల్లల్లాగా దాదాపు 70-80 మంది పిల్లలకి వాళ్ళ సొంత పిల్లల్లాగా చూసుకుంటూ మంచి చదువులు చదివిస్తూ విద్య నేర్పిస్తూ అన్ని విధాలుగా వాళ్ళకి సహకరిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకొకసారి జాన్ బాషా గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సనాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో బొమ్మరిల్లు పిల్లల ఆశ్రమంలో సనా మొదటి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ అనాథ పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు జరుపుకోవడం అనేది ఎంతో సంతోషంగా ఉంది. దీనిలో మమ్మల్ని బాగా చూసినందుకు అందరికీ అభినందనలు. సనా పుట్టినరోజు సందర్భంగా ఈ విధంగా సేవా కార్యక్రమాలు జరుపుకోవడం అనేది అందరికీ ఆదర్శప్రాయమైనది. చాలామంది ధనవంతులు ఉంటారు. ఇటువంటి బొమ్మరిల్లు అనాథాశ్రమంలో పిల్లలు 70 మంది పైదాకా పిల్లలు ఉన్నారు. వాళ్ళ చదువులు, వసతి, భోజనాలతో కూడా ఇక్కడ కాసిం గారు, రాజలక్ష్మి గారు చూస్తూ ఉన్నారు. ఇటువంటి పిల్లలకి వాళ్ళ కుటుంబంలో ముఖ్యమైన రోజుల్లో ఇక్కడ జరుపుకొని ఆ పిల్లలకి ఆర్థికంగా చదువులు వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సనాకి హ్యాపీ బర్త్డే టు యూ. మెహనూర్ సనా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ జరుపుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇలానే అందరూ ముందుకొచ్చి ఇలా పేద విద్యార్థులకి సహాయం అందించాలని కోరుకుంటున్నాను. సో ఈ అవకాశం కలిగించినందుకు దోస్తీ ఫౌండేషన్ తరఫున మెహబూబ్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. జానీ బాషా గారి ముద్దుల కూతురు మెహనూర్ సనా మొదటి పుట్టినరోజు బొమ్మరిల్లు ఆశ్రమంలో జరుపుకుంటున్నందుకు దీని కార్యనిర్వహణ మొత్తం దోస్తీ ఫౌండేషన్ మా మిత్రులు మహబూబ్ గారు. నిజంగా మా పిల్లలు చాలా అదృష్టవంతులు. ప్రతి ప్రోగ్రాం ఇలాంటి ప్రోగ్రాం బొమ్మరిల్లో చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి బాలుడు దిక్కులేని బాలుడు కాకుండా మేమందరం మీ వెంట ఉన్నాము. మేము మీ చదువుల కోసం, మీకు కావాల్సిన వసతుల కోసం మేము మీ వెంట ఉండి మీ చేతోడు వాదోడుగా ఉండి మీకు మంచి జీవితాల్ని ప్రసాదిస్తామన్న ఉద్దేశంతో ఈ దోస్తీ ఫౌండేషన్ గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది తెలుసుకుందాం. మరియు ఈ మొదటి పుట్టినరోజు ఎక్కడో గ్రాండ్గా చేసుకోవాల్సిన ప్రోగ్రామ్ని ఈ జానీ బాషా గారు బొమ్మరిల్లును ఎంచుకొని బొమ్మరిల్లులో ఇట్లాంటి కార్యక్రమం చేస్తే బాగుంటుంది, పుణ్య కార్యక్రమం అన్న ఉద్దేశంతో ఇలా చేయడం అనేది చాలా ముదావహం. కాబట్టి ఈ సనాకి జన్మదిన శుభాకాంక్షలు. నిండు 100 ఏళ్ళు అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన దోస్తీ ఫౌండేషన్ మిత్రులకి. ఒంగోలు సత్యనారాయణపురం 3వ లైను కరువాది వీధిలో వినాయక చవితిని పురస్కరించుకొని అందులో భాగంగా సిద్ధి బుద్ధి గణపతి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, హోమాలు,
పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రాఘవమ్మ, పంతులమ్మ, రవణమ్మ, సుధారాణి, గంట్ల రవణమ్మ, నాగమ్మ, శేషమ్మ, సూర గంగారత్తమ్మ, చంద్ర, శ్రీనివాసరెడ్డి, నవీన్, మహేష్, శ్రీను, సాయి, సందీప్, వీరాంజనేయులు మరియు స్థానికులు పాల్గొన్నారు. అందరూ పైకి లేవన్నమ్మా. నమస్తే నివాసాయ కామితార్థప్రదాయినే తథా పభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామో అష్టాంగ ప్రణముచ్చతే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నౌ కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో నమస్తే నమస్తే విశ్వేశ్వరాయ ఓం నమస్తే అస్తు భగవన్ శివాయ మహాదేవాయ నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తాంబాయ చ అరుణాయ చ నమ శంకాయ చ వసుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ హరేయ చ నమ ఋషేభ్యో హరేయ చ స్వాహా. అందరికీ ఆయుర్బుద్ధి మిగిలినటువంటి నెయ్యిని ఆ హోమంలో అసోద్ధార్ సప్తమే అగ్నే సప్త సప్త ఋషయ సప్త నామభ్యాయే సప్త హోరాత స్వాధుదే స్వాహా అత్రే సప్త హోరాయ నమః అసోద్ధారాం జ్యోతి వసవల్లే నారహోదే దేవాజ్జందే జోసోద్ధారాదే దేవాస్తే దేవర్తే గావా. 21వ సంవత్సరము కరవాజువారి బజార్న చిట్టి బుద్ధి వినాయకుడిని పెట్టడము బాగా జయప్రదంగా జరిగిపోతా ఉంది. ఇంకా జయప్రదంగా జరగాల. తర్వాత బజార్లో చేసిన శ్రీ వర్షిత వినాయక స్వామి వారు ఈ సంవత్సరం 21వ సంవత్సరం ఈరోజు 4వ రోజు సందర్భంగా లక్ష్మీ గణపతి హోమం జరుగుతున్నది. ఇక్కడ 4వ రోజు సందర్భంగా వినాయక చవితి సందర్భంగా హోమాలు నిర్వహించామండి. దీనిలో కార్యక్రమంలో ప్రజలందరూ వచ్చి పాల్గొని వెలువెలుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నామండి. పెద్ద ప్రసాదాలన్నీ తీసుకెళ్ళాలి. ఈరోజు 3వ లైన్ కర్వాజీ బజార్లో వరసిద్ధి వినాయక చవితి సందర్భంగా ఈరోజు 4వ రోజు మనం లక్ష్మీ గణపతి హోమం జరుపుకుంటున్నాము. అలాగే రేపు 5వ రోజు మనకు భోజనాలు జరుగుతాయి. ఇక్కడ అన్నదానం జరుగుతుంది. 6వ రోజు ప్రోగ్రాం వచ్చేసరికి మనకి అన్నకూటోత్సవం అని ఒక పూజ జరుగుతుంది. ఆదివారం అనేది మన నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మనము ఈ వినాయక చవితి అనేది 21 సంవత్సరాల నుంచి మనం జరుపుకుంటూ ఉన్నాము. ఈ 21 సంవత్సరాల నుంచి మేము చేయడం కన్నా కూడా మాకు ఈ లైన్లో ఉన్నటువంటి పెద్దలు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తూ ఇంకా మీరు చేయండి మేము ఉన్నామని చెప్పి మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నందుకు మా కమిటీ వాళ్ళ నుంచి ఈ లైన్లో ఉన్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సత్యనారాయణపురం 2వ లైన్లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, దుర్గా, నాని డాన్సర్, సోము, నరేష్, బాలు, భవానీ, సాయి మరియు కమిటీ సభ్యులు, స్థానిక కాలనీ వాసులు హాజరయ్యారు. అనంతరం
భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. వచ్చి స్వామివారికి హారతి ఇచ్చి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఆదిత్యవర్ణం తంసస్తుభారే సర్వాణి రూపాన్ని ఉచితధీరః నామాని కదాస్తే ధాతా వరస్తా జముదా జహార చక్ర విద్వాన్ ప్రతిస్తః తమేవం విద్వాన్ అమృత హోతి నాణ్య పౌదా విజయతే తస్య ధీరాః పరిజానంతి పరిచిందా వేదంతమిహం వేదామేతం పురుషం మహంతం. శ్రీ శ్రీ మహాగణపతి నమః. శుద్ధోదక నీరాజన సమర్పయామి. అద్దుంది స్వామివారికి అద్దండి అద్దేసి వీడియోకి చూపించండి. వెంకటేష్ పక్కగా ఉండు. స్వామివారికి ఇచ్చి ప్రజలకు ఇస్తున్నట్టు అన్నమాట. ఓం తస్య ధీర. రెండోసారి జరుపుకుంటాం ఈ పండుగని. భక్తులందరూ ఎంతో మంచి ఉత్సాహంతో, మా కమిటీ కుర్ర వాళ్ళైనా సరే పిల్లలైనా సరే ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠ నియమాలతో చాలా బాగా చేస్తున్నారు. మాకు సపోర్ట్ ఇచ్చినటువంటి ఈ రోడ్లో భక్తులందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులు. గత 2 సంవత్సరాల నుంచి ఈ బొమ్మ ఇక్కడ వేడుకలు జరపడం జరుగుతుంది. సత్యనారాయణపురం 2వ వీధిలో నుంచి మేము 2 సంవత్సరాల నుంచి ఈ బొమ్మ నిర్వహణ అనేది చేస్తున్నాము. కమిటీ వారి సహకారంతో మరియు లైన్లో ఉన్న వారి పెద్దలు మరియు దాతలు ఉభయాలు ఇచ్చే వారి సహకారం కానీ ప్రసాదాలు ఉభయదాతలు ఉన్న వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహం గురించి వాళ్ళ చేత మేము జరపడం జరుగుతుంది. గత 7 రోజులు పూజా కార్యక్రమాలు జరపాలని చెప్పిన కమిటీ సభ్యులు ప్రజలు నిర్ణయించుకున్నాము. ఎటువంటి కార్యక్రమాలైనా కానీ ముందుండి కమిటీ సభ్యులు కుర్రవాళ్ళు నిర్వహించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. 7వ రోజు నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పని నిర్ణయించుకున్నారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా స్వామివారి నవరాత్రులు అందరూ జరుపుకోవాలని చెప్పి స్వామివారిని కోరుకుంటూ సత్యనారాయణపురంలో 49వ డివిజన్లో ఇలాంటి సైకి 2వ లైను యాదవుల బజార్ ఎదురు రోడ్లో రెడ్డిగారి బజారు సూరసాని నరసారెడ్డి, సూరసాని లక్ష్మారెడ్డి, సూరసాని రామిరెడ్డి వీళ్ళ సహకారంతో పెద్దోళ్ళు అందరు పెద్దలు పిల్లలు మొత్తం కూడా ఇక్కడ వినాయక చవితి 2 సంవత్సరాల నుంచి కుర్రోళ్ళు జాగ్రత్తగా వాళ్ళు ఏ అలవాటు దగ్గర పెట్టుకో మైక్. అందరూ ఒక కమిటీగా ఒక మాట ఒకరికొకరు వాదులు ఆడుకోకుండా భగవంతుడి సహకారం బాగా జయప్రదంగా చేస్తున్నారు. వాళ్ళకు నా ధన్యవాదాలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.